హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు కుండ బిర్యానీ మాకు ఎంత ప్రైస్ పడింది, దాని టేస్ట్ ఎలా ఉంది, అసలు ఎలా ప్రిపేర్ చేశారు, ఇది ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. నార్మల్గా కుండ బిర్యానీ అంటే కుక్ చేసిన బిర్యానీని కుండలో వేసి ఇస్తూ ఉంటారు కదా, ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా చేస్తున్నారండి. ఆ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ బిర్యానీ వచ్చేసి కాకినాడ డీమార్ట్ సెంటర్లో ఉన్న కూ కేక్స్ దగ్గర ఉందండి. ఈ కుండ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే మన ఎదురుగానే లైవ్గా కుక్ చేసి ఇస్తారండి. చాలా హైజీనిక్గా కూడా ఉంది, చాలా బాగా కుక్ చేస్తున్నారు. ఆ కుండలో ఫస్ట్ బిర్యానీ రైస్ వేస్తున్నారండి. వేసిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ కానీ చికెన్ కానీ దాంట్లో వేసిన తర్వాత బిర్యానీ వాటర్ ఉంటుంది కదండి, అంటే స్పైసెస్తో కొంచెం బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అందులో వేసేసి పైన సిల్వర్ ఫాయిల్తో ఇలాగ కుండనంతా ర్యాప్ చేశారనమాట. నార్మల్గా పుల్లల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటారు, అలాంటిది కుండలో వండుకుంటే ఆ టేస్టే వేరండి. మాకైతే స్మెల్ భలే వస్తుందండి, చాలా బాగుంది స్మెల్. అయితే అందరూ వచ్చి అలా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే ఏంటి మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము వెళ్ళి అడిగామన్నమాట. అండి మాకివ్వండి బిర్యానీ అని అంటే, మేడం టోకెన్ ఇవ్వండి అన్నారు. టోకెన్ ఏంటండి అంటే, టోకెన్ తీసుకోవాలండి అని చెప్పారనమాట. అయితే మేము ఫస్ట్ టైం వస్తున్నాం కదండి, మాకు టోకెన్ తీసుకోవాలన్న విషయం మాకు తెలియదు అనమాట. సో మేము టోకెన్ ఎక్కడ తీసుకోవాలి అంటే కూ కేక్స్ ఉన్నాయి కదా, అందులో తీసుకోవాలంట. అయితే మేమేమనుకున్నామంటే బయటే ఉంది కదా, అలా తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను నేను. ఇంతకీ ఏంటంటే ఆ కూ కేక్స్ వాళ్ళదే ఈ కుండ బిర్యానీ అనమాట. సో మేము అలా వెళ్ళి టోకెన్ తీసుకొని వచ్చాము. టోకెన్ తీసుకున్న తర్వాత బిర్యానీ ఇచ్చేస్తారా అంటే టోకెన్ నెంబర్ ఎంత అని అడిగారండి. టోకెన్ నెంబర్ వచ్చేసి 27 అనమాట. అంటే అప్పటికే మేము వచ్చి చాలాసేపు అయింది, ఇంచుమించు 1 అవర్ అవుతుంది. అమ్మో 27 అయితే ఇంకా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చాలా కంగారు పడ్డాం అనమాట. అప్పుడు అక్కడ ఒక ఆయన్ని మేము రిక్వెస్ట్ చేసాం అనమాట, కొంచెం త్వరగా ఇచ్చేయండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటే ఆయన పాపం అప్పటి నుంచి చూస్తున్నారు కదా, చూసి సరే మేడం ఇస్తాను, నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అన్నారనమాట. అలాగా మేము ఉండగానే చాలామంది వచ్చి చాలా కుండ బిర్యానీలు అయితే తీసుకున్నారు. స్మెల్ అయితే సూపర్గా ఉంది. మేమైతే వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు తీసుకొని ఎప్పుడు టేస్ట్ చేస్తామా అని వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు కదండి, ప్యాకింగ్ చేసినప్పుడల్లా ఇది మాకేనేమో అనుకుంటున్నాం, కానీ వేరే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. అంటే అప్పటికే చాలాసేపు వెయిట్ చేసాం కదా, ఇంకా వెయిట్ చేయలేక అప్పుడే వేడిగా పొయ్యి మీద దించి వెంటనే అలా ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారండి చాలామంది. అలా వేడి కుండ బిర్యానీ మేము కూడా ఇంటికి తీసుకొచ్చేసాము. చాలా వేడిగా ఉందండి. ప్యాకింగ్ కూడా చూడండి ఎంత బాగా చేశారో. కుండ అయితే కాలిపోతుందండి, చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీస్తున్నాడు అనమాట మా వాడు. ప్యాకింగ్ అయితే వేడి తగలకుండా కుండ చుట్టూరు ఒక పేపర్ చుట్టారనమాట. పేపర్ చుట్టి అలాగా ప్యాక్ చేసి ఇచ్చారు ఒక కవర్లో పెట్టి. ఈ ప్యాకింగ్లో మనకి ఒక ప్లేట్ ఇచ్చారు, అలాగే ఒక కర్రీ, ఒక ఆనియన్స్, నిమ్మకాయ ఒకటి ఇచ్చారనమాట. రైస్ అయితే చాలా బాగా కుక్ అయిందండి, పీసెస్ కూడా చాలా మెత్తగా అయినాయి అనమాట, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా డీమార్ట్ వైపు వెళ్తే ఖచ్చితంగా ఈ కుండ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.